అధికారులు చెప్పినట్లు ఆర్టీఓ గారైనా డిఎం గారైనా జేడీ గారైనా ప్రభుత్వం రైతుకు ఎక్కడ అవసరమైతే అక్కడ తన వంతు చేయూత అందిస్తా వస్తా ఉంది. నేను 14-19 మధ్య కాలంలో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు బయట బహిరంగ మార్కెట్కు అట్లాంటి మద్దతు ధరకు ఇంత వ్యత్యాసం ఉండేది కాదు. ఈసారే బహిరంగ మార్కెట్లో ధరలు బాగా పడిపోతా వస్తా ఉన్నాయి. రైతు పండించిన ప్రతి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి మార్కెట్లో ధరలు మీకందరికీ తెలుసు. ప్రభుత్వం అంటే అంతమంది కథలుగా చెప్పేవాళ్ళు. ఇక్కడ గన్నీ బ్యాగ్ ఇవ్వాలంటే రాజకీయ కోణంలో చూసేవాళ్ళు. ఇచ్చిన గన్నీ బ్యాగ్ అంటే అదొక పెద్ద కసరత్తు. కాళహస్తి పోవాలి, ఆడిపోతే అన్లోడ్ చేస్తే నీ తూకంలో చాలా వ్యత్యాసం ఉంది, నువ్వు 20,000 కట్టు 25,000 కట్టు అని బిల్డర్లు రైతులను వేధించేవాళ్ళ లేదా? ఇవన్నీ మీకు గతంలో ఎదురైన చేదు అనుభవాలు. ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ అంటే అనేక లొసుగులతో లోటుపాట్లతో కూడు. ఎక్కడ ఒక్క రూపాయి రైతుకు భారం పడకోకుండా అప్పట్లో 25 రోజులు నెలన్నరైనా డబ్బులు పడేటివి కావు. నువ్వు ఇచ్చిన 48 గంటల్లో నీ లారీ కాలాన్ని చేరక ముందే నీ బ్యాంకుల్లో డబ్బులు ఉన్నాయా లేదా, అది చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. రైతు బాగుండాలి, రైతు బాగుపడాలని బలంగా కోరుకునే నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకు ఏమడిగినా, ఇందాక ఆర్టీఓ గారు చెప్పారు, మేము మొన్న చిన్నప్పుడు మాట్లాడుకున్నాం. ఇట్లా మా ఆనందరాజు గారు వీళ్ళందరూ చిక్కన్నేశ్వర స్వామి రథోత్సవానికి వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళీ రైతులకు సమస్య ఎదురయ్యే ప్రమాదం వచ్చింది. ఎంఎస్పి మనకు సాధారణంగా 2,300 మామూలు రకం అయితే 2,320 రూపాయలు ఫైన్ క్వాలిటీ అయితే, కనేకల్లలో పండేదంతా కూడా ఫైన్ క్వాలిటీనే. మరి ఇక్కడ పండే పంటకు 2,320 రూపాయలు క్వింటాలకు రావాల్సి ఉంటే బహిరంగ మార్కెట్ లో 1,800 పలుకుతా ఉంది. అంటే 500-520 రూపాయలు తేడా ఉంది బహిరంగ మార్కెట్ కనీస మద్దతు ధర క్వింటాల పైన. ఇంత వ్యత్యాసం ఉంటే రైతులు చాలా నష్టపోతారనే ఉద్దేశంతో ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొస్తే వెంటనే నేను జేసీ గారికి చెప్పాను, మీరు ప్రతిపాదనలు పంపించండి, పైన ప్రభుత్వంలో మాట్లాడి వెంటనే మనకు అనుమతి వచ్చేటట్లుగా చూసుకుందామని చెప్పాం. డిఎం గారు, జేడీ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని వెంటనే జేసీ గారి ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినారు. పంపిస్తానే ఆ కాపీ తర్వాత దానికి నా కవరింగ్ లెటర్ ఒకటి జత చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించి, మాకు ఈ రకమైన ఇబ్బంది ఉంది, మీరు మా రైతులకు సహకరించాలా, కొనుగోలు కేంద్రం వెంటనే ఏర్పాటు చేయించండి అని ఆయన దృష్టికి తీసుకుపోతే ఆర్టీఓ గారు చెప్పినట్టు 48 గంటలు గడవక ముందే మనకి ప్రొక్యూర్మెంట్ కి అనుమతి వచ్చింది. ప్రభుత్వం ఎంత వేగంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నినాదం ఈ మధ్య తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 లో ఉంది. ఇప్పటి నుంచి స్పీడ్ ఆఫ్ బిజినెస్ లో మనం నంబర్ 1 కావాలి. అంటే రైతు తన అవసరాలు, ఇప్పుడు అకాల వర్షాలు వస్తా ఉన్నాయి,
కోతకొచ్చిన పంట దాన్ని అట్లే పెట్టడానికి లేదు. కోసి ఆరేసుకుంటే వర్షం వస్తే తడిసిపోతాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వెంటనే వాళ్ళు అమ్ముకోవాలని చూస్తారు. చాలా మంది భద్రపరుచుకునే దానికి అవకాశాలు ఉండవు, వాళ్ళకి సౌకర్యం ఉండదు. ఇట్లాంటి రైతులందరూ పంట ఉత్పత్తుల్ని వెంటనే ఎక్కడో చోట అమ్మాలని చూస్తూ ఉంటారు. దానివల్ల బహిరంగ మార్కెట్ లో రేటు తక్కువగా ఉంటే దళారులు ఎక్కడికంటే అక్కడికి మన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవకాశం వస్తుంది. వాళ్ళకి అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు. దళారుల పాత్ర పూర్తిగా తగ్గించాలి. మార్కెటింగ్ శక్తులు ఏవైతే ఉన్నాయో అవి రైతు పైన పెత్తనం చేయకూడదు. కాబట్టి రైతును ఆదుకునే ఏకైక ప్రత్యామ్నాయం కనీస మద్దతు ధరతో ప్రభుత్వం రైతుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. దానికే మనం ఇక్కడ ఖరీఫ్ లో ఇక్కడే ప్రారంభం చేసుకున్నాం, రబీలో ఇప్పుడు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున ప్రొక్యూర్మెంట్, ఒకవైపు వడ్లు, మరోవైపు జొన్నలు ఇంకా జరుగుతా ఉన్నాయి. మన రాయదుర్గం నియోజకవర్గంలో ఇవన్నీ సేకరించాం. ఇప్పుడు ఖరీఫ్ లో కందులైతే 820 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చాం కందులు సేకరించి. అట్లాగే 1127 మంది రైతులకు ధాన్యం పండించిన రైతులు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే వాళ్ళకి 32,31 రూపాయల డబ్బులు మనం చెల్లించాం. జొన్నలు ఇప్పటి వరకు 250 మంది రైతుల దగ్గర నుంచి 3,88 రూపాయలు విలువ చేసే జొన్నల్ని సేకరించడం జరిగింది. ఇంకా నడుస్తా ఉంది ఆ సేకరణ కార్యక్రమం. ఈ రకంగా 42,50 రూపాయలు ప్రభుత్వం రైతులకు వాళ్ళు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలు చెల్లించి ఒక్క రాయదుర్గం నియోజకవర్గంలోనే కొనింది. నాకు తెలిసి జేడీ గారు చెప్పాలా, జిల్లాలో ఇంత ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చిన నియోజకవర్గం ఏది ఉండదు, అది రాయదుర్గం నియోజకవర్గమే. రైతులకు 42.50 కోట్ల రూపాయల డబ్బులు వివిధ ఉత్పత్తులు, జొన్నలు గాని, కందులు గాని, వడ్లు గాని సేకరించడం ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బు చెల్లించడం జరిగింది. ఇది ఒక హిస్టరీ, ఒక రికార్డ్. ఇంత పెద్ద ఎత్తున పంట ఉత్పత్తుల సేకరణ జరగలేదు ఇప్పుడు. నేను గర్వంగా చెప్తా ఉన్నా, ఇది రైతుల ప్రభుత్వం, రైతులు ఆదుకునే ప్రభుత్వం, అన్నదాతలకు అడుగడుగు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి మనకు ఇన్ని రకాల సౌకర్యాలు వస్తా ఉన్నాయి. ఆపదలో ఒక అన్నలాగా మన ముఖ్యమంత్రి మనల్ని ఆదుకుంటా ఉన్నారు అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తూ, తక్కువ రేట్లకు ఎక్కడా దళాలకు అమ్ముకోవద్దండి. ప్రభుత్వం మీకు క్వింటాలకు 2,320 రూపాయల ధర చెల్లించి కొనుగోలు చేస్తా ఉంది. కాబట్టి దాన్ని పూర్తిగా రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అధికారులందరికీ, డిఎం సివిల్ సప్లైస్ గానీ, జేడీ అగ్రికల్చర్ గానీ, అట్లాగే ఆర్టీఓ గారు గానీ, అందరూ, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, అట్లాగే సివిల్ సప్లైస్ ఎండి గారు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే అధికారులు అందరూ సహకరిస్తా ఉన్నారు. కాబట్టి మనం ఈ రకమైన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా పోతా ఉన్నాం. వాళ్ళందరికీ రాయదుర్గం రైతుల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మీ సహకారం ఇవ్వడం వల్ల మా రైతులకు చాలా మేలు జరుగుతా ఉంది. ఇట్లాగే మీ సహకారం కొనసాగించమని మీ అందరి తరఫున వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి చక్కటి అవకాశాన్ని రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకున్నాను. పోయినసారి ఖరీఫ్లో మనం స్టార్ట్ చేసుకునేటప్పటికి చాలా వరకు కోతలు అయిపోయింది. కానీ ఈసారి రబీలో మనం ముందుగానే స్టార్ట్ చేసుకుంటున్నాం ధాన్యం కొనుగోలు కేంద్రాలు. కొంత
ఓన్లీ ఒక 10% 18% అయ్యింది హార్వెస్టింగ్. ఇంకా టైం ఉంది. అయిన వాళ్ళు మాత్రం ముందు కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చినట్లయితే వారికి మనము గన్ని బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ధాన్యము మన నమూనా కూడా పరీక్షిస్తాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా మన ఆర్ఎస్కేలో చేయించుకోవాల్సిందిగా మన రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాము. మనం చేయవలసిన ఈ సంవత్సరం మాయిశ్చర్ తేడా అనేది ఉండదు. ఎందుకంటే ఎండలు చూస్తున్నాం కదా, ఎండ చాలా విపరీతంగా ఉంది. మనకి తేమ శాతం అనేది 17 అనేది ఈజీగా వస్తుంది ఈ రబీ సీజన్ లో. మిగతాది ఏంటంటే కొద్దిగా మనము జల్లెడ పట్టడం, కొద్దిగా చూసుకుంటే కనుక ఆ ప్రాడ్యూస్ ని కొద్దిగా జల్లెడ మనం మంచిగా చేసుకున్నట్లయితే మనకి మంచిగా ధర కూడా పొందవచ్చు. అవి కూడా మీకు తెలుసు, మద్దతు ధర 2300. మనం పండించే పంట అంతా కూడా ఫైన్ వెరైటీస్ అన్నిటికీ కూడా క్వింటాల్స్ కి 2300 ఉంది. కాబట్టి ఇక్కడ కన్నెక్కల్లో పెట్టడం జరిగింది, బొమ్మల్లో కూడా పెట్టడం జరిగిందండి. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే గారి చొరవతో మనకి చాలా తొందరగానే శాంక్షన్ చేశారు. మేము రిప్రజెంటేషన్ పెట్టగానే కూడా తొందరగా సార్ పరిశీలి చేయడం జరిగింది. ఈ రోజు మనకి మార్నింగ్ ఇమీడియట్ గా రావడం జరిగింది కాబట్టి మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో కూడా మన కన్నెకల్లో మేజర్ గా చూసుకుంటే 7100 హెక్టేర్ ఉంది ప్యాడీ. అదే విధంగా బొమ్మనహాల్ కూడా 7000 మేజర్ అన్నమాట. జిల్లాలో అంతా కూడా మనకి 4000 ఉంటే ఇక్కడ 7100 మెట్రిక్ టన్స్ వరకు ప్రొడక్షన్ రావడానికి జరుగుతుంది. జిల్లాలో టోటల్ చూసుకుంటే 29,900 మెట్రిక్ టన్స్ వస్తే మన బొమ్మనహాల్లో 7,100 మెట్రిక్ టన్స్ రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా కన్నెకల్లో 7,100. అంటే మేజర్ గా మనకి వరి వేసే సాగు చేసే మండలాలు ఈ రెండు ఎక్కువ ఉంటాయి. దీంట్లో కూడా మన రైతు సోదరులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత గత ఖరీఫ్ లో ఏమైందంటే మనకు కొద్ది గన్నేస్ లో మీరు అడిగి ఉండొచ్చు, కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు. రేమ్ గారు చెప్పినట్లుగా సీక్వెన్స్ లో మనం ఇస్తాం. నాకు తెలుసు, మనం లోడ్ ఇలా వెళ్ళంగానే మీ ఖాతాలో డబ్బులు పడ్డాయి, అంతేనా కాదా? పడ్డాయి కదమ్మా. అదే విధంగా ఈ సంవత్సరం కూడా మనకి అవకాశం ఉంది. మన రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ఆశిస్తూ నాకు ఈ అవకాశం అందరికీ